ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో తట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని, తెలంగాణ ఏర్పాటు సమయంలో తనను మానసిక క్షోభకు గురి చేశారన్నారు. హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గమని సోనియా గాంధీ 16 సార్లు చెప్పినా నేను కాంప్రమైజ్ కాలేదని తెలిపారు. రాజీ పడితే తెలంగాణ విషయం త్వరగా తేలుతుందని సోనియా గాంధీ నాతో చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా కమిటీలను రద్దు చేస్తూ కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి 200 మందికి శిక్షణ ఇవ్వాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉద్యమ సమయంలో సోనియా గాంధీతో తనకు జరిగినటువంటి సంభాషణను మరోసారి ఆయన గుర్తు చేసుకున్నారు. మరోవైపు ఈ సందర్భంలోనే పార్టీకి సంబంధించినటువంటి అన్ని కమిటీలను కూడా ఆయన రద్దు చేస్తూ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ కామెంట్స్ అలాగే చర్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ కృష్ణ తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ. శివ, అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావోద్వేగమైనటువంటి ప్రసంగం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అనేక అంశాలు తెలంగాణ ఉద్యమం నాటి నుంచి నేటి పరిస్థితుల వరకు కూడా ఆయన పార్టీ క్యాడర్కి వివరించడం జరిగింది కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగే సమయంలో ఎన్నో తట్టుకొని నిలబడ్డానని, తనను మానసిక శోభకు గురి చేశారంటూ కూడా ఆయన భావోద్వేగమైనటువంటి ప్రసంగాన్ని చేయడం జరిగింది. ఆనాడు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏదైతే హైదరాబాద్ విషయంలో ఆలోచించుకుంటే తొందరగా తెలంగాణ అంశం తేలుతుందంటూ కూడా ఆయన పైన ఒత్తిడి చేసినట్టు కూడా ఆయన చెప్పారు. దాదాపుగా 16 సార్లు సోనియా గాంధీ ఈ అంశం పైన ప్రసంగించినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచం కేవలం బీఆర్ఎస్ పార్టీని అంటూ కూడా ఆయన మరోసారి చెప్పినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తమకు అర్థం కావడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఒక చిల్లర ప్రభుత్వం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి వివిధ రాష్ట్రాల నుంచి జనం వస్తే ప్రభుత్వం ఏదైతే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి తాళాలు వేసుకుందంటూ కూడా ఆయన ఏదైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రైతులకు సంబంధించిన ధాన్యం కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటూ కూడా ఆయన తన ప్రసంగంలో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా కమిటీల విషయానికి వస్తే మాత్రం రాష్ట్ర కమిటీ మినహాయిస్తే రాష్ట్రంలోని అన్ని కమిటీలను కూడా తాను రద్దు చేస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో ప్రసంగించినట్టు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే దీంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో 200 మందికి ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వాలని, జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలను ఉపయోగించుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా స్కూల్ స్థాయి నుంచే దాంతోపాటుగా యూనివర్సిటీ వరకు కూడా కొంత ఏదైతే కమిటీలను, విద్యార్థి కమిటీలను కూడా వేసుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి చూస్తే మాత్రం ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపడతామంటూ కార్యవర్గం ఏదైతే పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షణ కవచం ఉండేది మాత్రం బీఆర్ఎస్ పార్టీనే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకసారి మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. తెలంగాణ భవన్లో కూడా కాసేపట్లో ఈ సమావేశం ముగిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ ఏదైతే నాయకులను ఉద్దేశించి కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణ
తెలంగాణలో వారియర్స్ తయారవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. జిల్లా ఆఫీసులు ఉన్నాయి, నియోజకవర్గాల వారీగా 200 మందితో కమిటీ వేసి శిక్షణ తరగతులు ప్రారంభించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండకట్టడంతో పాటుగా బీజేపీ పార్టీని కూడా ఎండకట్టడం జరిగింది. బీజేపీది మనువాద సిద్ధాంతం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. బీజేపీలో మహిళలకు ప్రాధాన్యత ఉండదని, బీజేపీలో మహిళలను చిన్నచూపు చూస్తుందంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యులు ఉన్నారని, దాంతోపాటుగా గతంలో ప్రభుత్వం చేసిన మంచి పనులు తాము ప్రచారం చేసుకోలేకపోయామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన ప్రసంగంలో తెలిపినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రక్రియను చేపట్టనున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ ఏర్పాటు సమయంలో తనను మానసిక శోభకు గురి చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గుమని సోనియా గాంధీ 16 సార్లు చెప్పినా నేను ఎక్కడా కాంప్రమైజ్ కాలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటుగా ఏదైతే ఇదే కాకుండా 2009లో చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకు అప్పుడు పొట్టు పెట్టుకున్నామని, అశోక్ గులాటి అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతు బంధు పథకం తెచ్చా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ధాన్యం కొనటం చేత కావటం లేదంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో నాకు ఏదైతే తనకు అర్థం కావటం లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా తెలుస్తోంది. ప్రజలు బొందల పడ్డట్టు అయ్యిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. పక్క రాష్ట్రాల ప్రజలు పెద్ద అంబేద్కర్ను వీక్షించడానికి వస్తే అటు ప్రభుత్వం తాళాలు వేసుకుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాసేపట్లో ఈ సమావేశం పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా అనేక అంశాలను కూడా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. దాదాపు ఏదైతే ఇంటర్నల్ మీటింగ్ అనే చెప్పాలి, ఏదైతే కార్యవర్గ సమావేశం వరకే ఈ ప్లీనరీని ఫిక్స్ చేయడం జరిగింది. తదుపరి రేపటి నుంచి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దాంతోపాటుగా సభలకు సంబంధించి కావచ్చు, బస్ యాత్రకు సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాంతోపాటుగా ప్రధానమైనటువంటి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జిల్లాల వారీగా పంపించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా సెక్యూరిటీ అలర్ట్ అయింది. కాసేపట్లో సమావేశం ముగిపోతున్నటువంటి నేపథ్యంలో బయటకు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వడం లేదు. ఇప్పుడే ఏదైతే సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశాన్ని కూడా మనం చెప్పాలి శివ, ప్రధానంగా రైతుల అంశాన్ని ఎక్కువగా చర్చించినట్టు తెలుస్తుంది. దాంతోపాటుగా కాంగ్రెస్ సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విధానాల పైన కూడా ఎక్కువగా చర్చించినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. కాసేపట్లో పార్టీ కార్యవర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఏదైతే మీడియా సమావేశం ఉండబోతుంది, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ మీడియా సమావేశంలో ఏదైతే వివరాలు తెలిపే అవకాశం ఉంది శివ. అలాగే వంశీ, గతంలో బీజేపీ ఎంపీ పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి చేసిన కామెంట్స్ మీద కూడా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారన్న వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అస్తిత్వం మీద అటు కాంగ్రెస్ సోనియా గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావించడం కావచ్చు, లేదంటే ఇటు బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ఖండించడం కావచ్చు, ఏ రకంగా చూసుకోవచ్చు? ఏదైతే ప్రజెంట్ మనం చూస్తామో పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో కొంతమంది బీజేపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అటు పార్లమెంట్లో గనక బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే గనక బీజేపీ పార్టీ ఎంపీలు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండే అంటూ రణరంగం సృష్టించే ఏదైతే మన ఎంపీలు సృష్టించే అవకాశం ఉంటుండే అనేది కూడా ఆయన చెప్పారు. అటు మన పక్క బీజేపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు ఉన్నా కూడా ఎక్కడా స్పందించలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదే రాజ్యసభలో కాళేశ్వరం పైన బీజేపీ ఎంపీ మాట్లాడినప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సురేష్ రెడ్డి వెంటనే స్పందించి దీనికి సంబంధించి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కూడా ఆయన గుర్తు చేశారు. దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులకు సంబంధించి ప్రధానంగా గుర్తు చేసుకోవడం జరిగింది. ఆనాడు ఉద్యమ సమయంలో తనను ఎంతో మానసిక శోభకు గురి చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే సోనియా గాంధీ తనను నేరుగా మాట్లాడి 16 సార్లు
హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గుమని, ఈ వెనక్కి తగ్గితే హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గితే వెంటనే తెలంగాణ విషయంలో తేలుతుందంటూ కూడా ఆయన ఏదైతే చెప్పినట్టు కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం మాత్రం వాడివేడిగా ఏదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొంత భావోద్వేగమైనటువంటి ప్రసంగం మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసినట్టు మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.